నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. తెలంగాణ ప్రాంతీయవాదాన్ని మళ్ళీ తెర మీదకి తెస్తూ గతంలో 12 ఏళ్ల క్రితం తండ్రి కేసీఆర్ చేసినటువంటి ఒక సేమ్ సెంటిమెంట్ రాజకీయాల్ని మళ్ళీ తాను సీఎం కావాలి అంటే ఇదొక్కటే గత్యంతరం అన్నట్టు మళ్ళీ ప్రాంతీయ విభేదం తీసుకొస్తున్నారు కవిత గారు. అదేవిధంగా అసలు ఈ స్క్రిప్ట్ చదివించింది నాగేశ్వరరావు గారితోని జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి అటు జగన్మోహన్ రెడ్డి గారు, కవిత అండ్ కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కలిసి డ్రామా ఆడుతున్నారు. మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి కవిత అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి ప్రాంతీయవాదం ఎప్పుడు సమసిపోతుందంటే ఏం చెప్తారు? ఈ రోజున కొత్తగా కవిత మాట్లాడిందంటే 1 year బ్యాక్ మీరు గుర్తు చేసుకుంటే ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి వార్డు మెంబర్గా కూడా ఏదో పనికిరాడు, ఏదో పొరపాటున డిప్యూటీ సీఎం అయ్యాడని చెప్పి బై డిఫాల్ట్ అయ్యాడని చెప్పి ఏదో మాట్లాడింది ఆవిడ. అవి మనకి ఈ రోజున చూసినా కూడా గూగుల్లో ఓపెన్ చేస్తే వస్తాయి. దాని మీద ఆ రోజు నేను కూడా ఒక ఛానల్తో మాట్లాడటం జరిగింది, ఎందుకు ఆవిడ అట్లా మాట్లాడింది అని. అంటే ఒకప్పుడు నీ తండ్రి పరిస్థితి ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మీరు నిజంగా నిజాయితీగా ఏ ప్రాంతీయ విభేదాలు సృష్టించకుండా దేనికి ఆశపడకుండా ప్రజల కోసమే తెలంగాణ కోసమే బ్రతికారా? అలా బ్రతికితే ఎలా ఉండాలి? మీరు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా ఎందుకు మార్చారు? నీ తండ్రి, నీ అన్న, మీ ఇంకో కజిన్ అయినా మీ బావో మామో ఎవరో ఉన్నారు కదా హరీష్ రావు, మీరందరూ నీతో సహా నలుగురు ఏం చేశారు? ఈ రోజున నువ్వు మొన్నటి వరకు విజయసాయిరెడ్డి, ఇంకొక విజయసాయిరెడ్డి అండి కవిత, విజయసాయిరెడ్డి అప్పటి వరకు వాళ్ళతో ఉండి బయటకు వచ్చేసి విభేదాలు వచ్చిన తర్వాత అదిగో జగన్మోహన్ రెడ్డి చుట్టూ క్వార్టరీ ఉందని చెప్పినట్లుగా ఈవిడ కూడా మా నాన్న చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పింది, లేఖ రాసింది. మీరు కొట్టుకొని చావకుండా ఈ రోజున మీ రాజకీయ లబ్ధి కోసం, మీరు రాజకీయంగా ఏదో మనుగడ సాగించుకోవటం కోసం ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు ఈ మధ్యకాలం నేను ఎక్కడో విన్నాను, ఈవిడ ఒక అన్అఫీషియల్ గా ఏదో కట్టడం కడుతున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళి ధర్నా చేసింది. మరి అక్కడికి వెళితే వాళ్ళు అమ్మ బాబోయ్ మీరు ఇట్లా చేయకండి, మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తామని చెప్పి ఇచ్చే అది తీసుకొని సైలెంట్ గా వచ్చేసింది అని అంటున్నారు. మరి అది ప్రూవ్ చేసుకోమనండి. నేను అలా తీసుకోలేదు, నేను ఎక్కడ ధర్నా చేయలేదని. ఇట్లాంటివి చేసి బ్రతుకుతుంది. తండ్రి దగ్గర నుంచి రాజకీయ వారసత్వం ఏమో గానీ ఇట్లాంటి వారసత్వాలు మాత్రం కవిత బాగా పుణికి పుచ్చుకుంది అని చెప్తున్నారు. దానికేం చెప్పిద్ది ఈవిడ అంటే, ఒక మహిళ అయి ఉండి నువ్వు లిక్కర్ స్కామ్ లో 6 నెలలు తీహార్ జైల్లో ఉండొచ్చావు. నువ్వు కూడా ఈ రోజున ఎదుటి వారి గురించి మాట్లాడుతూ ప్రాంతీయ విభేదాల గురించి ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావంటే ఏ విధంగా చూడాలి? మనం విన్నాం ఆవిడ అరెస్ట్ అయినప్పుడు కవిత అంటే పద్యం అనుకుంటివా లే మద్యం అని చెప్పేసి. మరి ఏంటి, ఎందుకు అలా అనాల్సి వచ్చింది ఒక మహిళ గురించి అంటే మీరు చేసిన తప్పులు. అంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా పార్లమెంట్ సీట్లు కోల్పోయింది కూడా కవిత వల్లే అని చెప్పేసి అంటే వాళ్ళ అన్నయ్య చెప్పాడు కదా. అవును. సో స్వయంగా ఈ రోజున మనం అనేది కాదు, కేటీఆర్ చెప్పాడు, దానికి ఆవిడ మళ్ళీ కౌంటర్ కూడా ఇచ్చింది. అవును, అరే నేను ఎందుకు అవుతాను కారణం, నేను అప్పుడు అరెస్ట్ అయ్యాను ఇప్పుడు అవ్వలేదు, దాని మీద నా ప్రభావం ఎందుకు పడిద్ది అని చెప్పి మళ్ళీ ఆవిడే బయటకు వచ్చింది. ఈ రోజున నీ ఇల్లు చక్కదిద్దుకో, మిమ్మల్ని మీరు చక్కదిద్దుకోండి, మీ మనసుల్ని మలినం బట్టి ఉన్నాయి, ఫస్ట్ అవి కడుక్కోండి, అవి కడిగేసుకున్న తర్వాత బయటకు వచ్చి మాట్లాడండి. ఈ రోజున మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా? ఈ రోజున ఈ ఒక తెలంగాణ కోసం మేము ఎంతో పోరాడాం అంటున్నారు. మరి కేటీఆర్ కేసీఆర్ కుటుంబం మాత్రం చల్లగానే ఉందిగా, బానే సంపాదించుకున్నారుగా, బానే ఉన్నారు కదా. మరి ఎవరికి నష్టం చేకూరింది? ఎవరి బిడ్డలను ఎవరు కోల్పోయారు? ఎంత విషాదాన్ని మరి ఆ కుటుంబాల్లో నింపారు? హరీష్ రావుకి కిరోసిన్ పోసుకున్నాక పాపం ఆయనకి అగ్గిపెట్ట దొరకలేదని చెప్తున్నారు. మరి అక్కడ పెట్రోల్ పోసుకోగానే ఇంకెక్కడో మంటలు రేగిరి. అంటే రెచ్చగొట్టే విధంగా మీరు సృష్టించిన అలజడి ఎంతమంది జీవితాలను ఈ రోజుకి కూడా మరి అదే దానిలో ఉండిపోయారు. అంటే మీరు ఇంకా ఇప్పటికి కూడా ఇట్లాంటి మనుషుల్ని చంపేసి వాళ్ళ భౌతికాయాలు కాలిపోతూ ఉంటే వాటి ముందు చలిమంటలు వేసుకుంటూ బ్రతుకుతామంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? ఎలా చూస్తూ ఊరుకుంటారు? అది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఒక కోడి చెరువుకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇవన్నీ తీసి ఇవన్నీ కూడా తెలంగాణ సంబంధించిన జాగిరి, ఖచ్చితంగా మీరు వెళ్ళిపోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మూలాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉంటే అవన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? కవిత అనేటువంటి మాటల్లో అర్థాన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇక్కడ ఒక కవితనా, ఒక పృథ్వీనా, ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఇంకొకరు అంటే వీళ్ళందరికీ ఒకటేనండి. వీళ్ళు కోడి చెరువు గురించి మాట్లాడారు కదా, కోడి చెరువు ఇంపార్టెంటా, గండిపేట చెరువు ఇంపార్టెంటా? హైదరాబాద్కి ఏది ఇంపార్టెంట్? ఈ రోజున గండిపేట చెరువులో 1500 కోట్ల రూపాయల స్కామ్ చేశాడు. ఎవరు చేశారు? ఈ రోజున సోకాల్డ్ పీపుల్ ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రాంతీయ విభేదాలుగా వాళ్ళందరికీ పేటీఎం చేస్తే పేటీఎం బ్యాచ్ లో ఒకడు. మరి అంతే కదా, మరి ఆ ఒక్కడిని పట్టుకున్నారా? ఆ ఒక్కడిని అరెస్ట్ చేశారా? ఆ ఒక్కడిని ఎక్కడ తీసుకొస్తున్నారు? మరి ఒక కోడి చెరువు కోసం పవన్ కళ్యాణ్ మీద గుంపులుగా వచ్చి పడ్డ మీరు మీ గండిపేట చెరువు గురించి వినిపించలేదా, కనిపించలేదా? అంటే చెవుల్లో సీసం కరిగించి పోసుకున్నారా? కళ్ళు కనిపించకుండా మరి నోట్ల కట్టలతో నింపుకున్నారా?
ఏమని చెప్పాలి వీళ్ళకి? మరి ఆ రోజున అర్థం కావట్లేదు. ఈ రోజున ధర్నా చేయండి. ఎక్కడ చేస్తారు? లోటస్ పాండ్ ముందు చేస్తారా? ఎవరైతే ఆ 1500 కోట్ల రూపాయల స్కామ్ చేసిన ఆ వ్యక్తి ఆఫీసుల ముందు చేద్దామా? పదండి, మేము కూడా వస్తాం, చేద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే, వినుకొండ ఎమ్మెల్యే కాబట్టే ఇప్పుడు ఆ ఇష్యూ తీసుకొని రావట్లేదా? ఎందుకని ఇన్ని విషయాలు మాట్లాడిన కవిత గారు మీరు అన్నట్టుగా ఆ గండిపేట సంబంధించి దాదాపు 1500 కోట్లు అది గవర్నమెంట్ జీవోలు కూడా ఫోర్జరీ చేసి మార్చినటువంటి ఒక ఇష్యూ, 5 జీవోలు మార్చారు. సో వీటన్నిటికీ ఎందుకని కవితకి కనిపించడం లేదు, వినిపించడం లేదు? లేదా మీరు ఇందాక అన్నట్టుగా పృథ్వీ కావచ్చు, నాగేశ్వర గారికి ఈ ఇష్యూ మీద ఎందుకు మాట్లాడడం లేదంటే? వీళ్ళందరికీ అక్కడ 1500 కోట్లలో ఎన్ని కోట్లు చేరినాయి, ఎన్ని కోట్ల రూపాయలు నోట్ల కట్ల తీసుకొని వీరు మరి ఆ నోటి వెంట ఆ మాటలు రాకుండా ఆపేసుకున్నారు. అది కూడా చెప్పాలి సమాధానం. నిన్నే అనుకున్నాం, ఎవరో అతను మాట్లాడుతుంటే ఆయన మాటలు కట్టలు తెంచుకుంటానే కాబట్టి కట్టలు నోట్ల కట్టలు తీసుకున్నాడని. మరి వీళ్ళ మాటలు ఈ కట్టలు దాటిపోకుండా ఉండాలి, గండిపేట చెరువు వరకు పోకుండా ఉండాలంటే మరి ఏ నోట కట్టలు ఆపినాయో చెప్పాలి ఖచ్చితంగా. ఈ రోజున వీళ్ళందరూ ఈ రోజున ఎవరైతే మాట్లాడుతున్నారో, ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం గురించి కానివ్వండి, అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం గురించి కానివ్వండి, మరి ఇంతమంది మాట్లాడారు, అంబేద్కర్ విగ్రహం గురించి ఎందుకు మాట్లాడరండి? అది కూడా మాట్లాడాలి కదా. ఆయన ఎక్కడ వాడు అంబేద్కర్ గారు? అంటే మీరు ఇష్టం వచ్చినట్లుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ రెచ్చగొట్టి ప్రాంతీయ విభేదాలు సృష్టించి ఏదో ఒక విధంగా అలజడి సృష్టించాలి. దాన్ని మీరు ఒక లబ్ధి చేకూర్చుకోవాలి, అంతే తప్పించి ప్రజలు చచ్చినా పర్లేదు, వాళ్ళు ఏడ్చినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు. వీళ్ళు ఏం చేశారండి అమరవీరులకి, తెలంగాణ అమరవీరులకి వీళ్ళు ఏం చేశారు చెప్పమనండి? 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏమన్నా ఉపయోగం ఉందా? ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు? ఎంతసేపటికి వీళ్ళు జేబులు నింపుకోవటం, వీళ్ళ లబ్ధి వీళ్ళు చేకూర్చుకోవటమే కానీ ఈ రోజున మళ్ళీ కొత్తగా ఎందుకు తీసుకొస్తుంది కవిత? నీకు రాజకీయాన్ని రాజకీయంగా చేయటం చేత కదా? ఈ రోజున 10 మంది మహిళల్లోకి వెళ్ళి నువ్వు నిలబడితే, అమ్మ లిక్కర్ స్కామ్, లిక్కర్ రాని ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతారు, ఎందుకు వచ్చావని అడుగుతారు. మా పిల్లలకి లెక్కలు చెప్తావా, లెక్కర్ అని అడుగుతారు. అదే చెప్పిద్దా? ఏమని చెప్పిద్ది? వ్యాపారం ఎలా చేయాలి, దొంగ లెక్కలు ఎలా రాయాలి, లిక్కర్ని ఏ విధంగా మనం మధ్య నేరులై పారించాలని చెప్పిద్దా? ఒక మహిళవయ్యండి, ఎంత సిగ్గుచేటు. ఈ రోజున తిహార్ జైల్లో ఉండొచ్చావు లిక్కర్ స్కామ్ లో అంటే నువ్వు కూడా ఈ రోజున ప్రాంతాల గురించి, ప్రాంత విభేదాల గురించి సృష్టించే విధంగా మాట్లాడుతూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? ఓ పార్టీ పెట్టావు. అంటే గతంలోనే మనం చూసుకుంటే వాస్తవానికి ఆంధ్ర అండ్ తెలంగాణ అటువంటి విభజనకు సంబంధించి కేసీఆర్ గారు ఎలాగైతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారో దాదాపు 1200 మంది బలిదానాల తర్వాత ఈ తెలంగాణ సిద్ధించింది. ఖచ్చితంగా అందరూ తర్వాత కూడా అన్నదమ్ముల్లాగా విడిపోయారు, కానీ అంతా హ్యాపీగానే జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ 2019 నుంచి 24 దాకా, కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి మొన్న 10 ఏళ్ల దాకా ఉన్నంత వరకు కూడా ఇద్దరు కలిసిమెలిసి చేసిన రాజకీయాలకి ఖచ్చితంగా కొన్ని పార్టీలు కూడా నామరూపం లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. అటు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు, ఇటు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు అన్నదమ్ముల్లాగా విడిపోయినటువంటి ఒక ఇద్దరు సోదరులు కూడా చాలా చక్కగానే ఉన్నారు, ఎటువంటి ఇష్యూస్ లేవు. కానీ బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు పృథ్వీ అనేటువంటి ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి, అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, ఇప్పుడు నా తండ్రి నా అన్న ఆ హోదా అంతా అనుభవించారు కాబట్టి ఇప్పుడు నేను కావాలి అని చెప్పి మళ్ళీ తండ్రి గతంలో ఏదైతే చేశాడో అదే ప్రాంతీయ విభేదాన్ని రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారా, లేదంటే ప్రాంతీయ విభేదాలే కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు? అభివృద్ధినే కోరుకుంటున్నారండి. ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణకి వీళ్ళంతా కూడా మేమేదో చేస్తున్నామని చెప్తున్నారు, కానీ తెలంగాణని నిజంగా అభివృద్ధి కోరుకునే మనుషుల్లో వీళ్ళు ఉన్నారా? వీళ్ళ అరాచకాలు సృష్టించే విధంగా ఇంకా ఇలాంటి ప్రాంతీయ విభేదాలను సృష్టించే వ్యక్తులున్న చోట ఏ కంపెనీలన్నా వస్తాయా? ఎవరైనా వచ్చి మరి అక్కడ డెవలప్ చేస్తారంటే ఎవరు చేయరు. ఆల్రెడీ అయిపోయింది కదా అనుకుంటారు, ఇంకా చాలా ఉంది. ఈ రోజున ఫ్యూచర్ సిటీ రాబోతుంది, చూస్తున్నాం. ఇవన్నీ కట్టకూడదు, ఇవన్నీ కూడా జరగకూడదు. ఏదైతే అటు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కన్స్ట్రక్షన్స్ కానీ కట్టడాలు కానీ జరగకుండా కానీ ఎట్లయితే కుట్రలు పండుతున్నాడో, సేమ్ కేసీఆర్, కేటీఆర్ అండ్ కవిత గారు కూడా ఇలాంటి అభివృద్ధి జరగకుండా ఉండాలంటే ప్రాంతీయ విభేదం రావాలి. సో అలాగా కాంగ్రెస్ గవర్నమెంట్లో కావచ్చు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కావచ్చు, కంపెనీలు రాకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం సేమ్ వైసీపీ కుట్రనే ఇక్కడ కూడా అనుకోవచ్చు. వీళ్ళు తెలంగాణ ద్రోహులు. ఈ రోజున ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఒక కవితగా అంటారా, ఇంకొక పృథ్వీ అంటారా, మీరేదో నా తెలంగాణ అంటూ పోరాడుతానే తెలంగాణకి ద్రోహం చేస్తున్నారు. ఈ రోజున అందరూ అది గమనిస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతూ. మరి ఇక్కడ బీహార్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, సిక్కులు ఉన్నారు,
అన్ని మతాలు అందరూ ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. గతంలో ఇలాగనే గో మార్వాడి అని చెప్పి మాట్లాడారు, ఇప్పుడు వచ్చేసి గో ఆంధ్ర అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి గో అంటే ఎవరు ఉండాలి, ఇంకెవరు పోవాలని చెప్పి నిర్దేశించి అంటే వీళ్ళు చైనా వాళ్ళలాగా వాళ్ళు కట్టుకుని ఉండిపోతారండి తెలంగాణ వరకు. ఇప్పుడు చైనా వాళ్ళు అంటాము, వాళ్ళ వరకు వాళ్ళు ఒక వాల్ కట్టేసుకొని ఇదిగో ఈ గోడ సరిహద్దులు దాటి ఎవరు రాకూడదు, మేమే ఉంటాం, మేమే సెలేసుకొని ఉంటాము, మేము ఇక్కడే ఉంటాము, మాకు ఇంకా మేమే ఇక్కడ జీవితం కొనసాగిస్తాము, ఎవరు రావటానికి వీల్లేదు. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో రావాలంటే మనం వెనకటి రోజుల్లోకి వెళ్తే రాజుల కాలంలో వాళ్ళు ఒక సుంకాలు విధించేవాళ్ళు, ఇదిగో ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవాలంటే ఇంత మాకు చెయ్యాలని. అట్లాంటి సిస్టాన్ని ఏమైనా పెడతారా? అంటే మీరు ఎలాంటి దందాన్ని చేయాలనుకుంటున్నారు? ఈ రోజున ఎక్కడో వెళ్ళి ఇది అక్రమంగా కట్టారు అని చెప్పేసి కవిత వెళ్ళి కూర్చొని డబ్బులు వసూలు చేస్తుందని చెప్పి అందరూ చెప్తున్నారు. మరి అవి మీరు నిరూపించుకోండి, ప్రూవ్ చేసుకోండి మీరేంటనేది. ఇంత వయసు వచ్చి తండ్రి చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు తండ్రికి ఇట్లాంటి కడుపు కోత పెట్టింది కవిత అని అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్పిద్ది? పెద్ద ఆయన ఇన్ని రోజులు అన్ని కలిసి ఉన్నారు కదా, ఈ వయసులో ఆయనకి ఇట్లాంటి విభేదాలను సృష్టించి వాళ్ళ మీద ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్టేనా అని అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్పిద్ది ఈవిడ? ఒక మహిళగా ఉండి నువ్వు 10 మందికి ఆదర్శంగా నిలబడి ఇదిగో నేను ఇది అని చెప్పి నిరూపించుకో, అప్పుడు నేను గౌరవంగా చూస్తారు, నీకు మద్దతు ఇస్తారు. అలాగా రాజకీయాలే పరమావధి కింద తీసుకొని అటు తండ్రిని అన్నని పార్టీని అన్ని విభేదించి మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి గతంలో మీడియా కూడా చెప్పారు. రాజకీయాల్ని నిజంగా ఆయన రాజకీయంగా చేస్తున్నాడంటే చేయట్లేదు. రాజకీయం అంటే ఆయన చేసేది ఏంటంటే అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు రాజకీయాలు ఏముంటాయి? కుట్ర కోణాలు ఉంటాయి, ఎత్తులకు పై ఎత్తులు ఉంటాయి, ప్రత్యర్థుల మీద వీళ్ళు ఏ విధంగా విరుచుకుపడాలో ఉంటాయి, లేకపోతే వాళ్ళని ఏ విధంగా రాజనీతి అవన్నీ ఉంటాయి. ఎలా వెళ్ళాలి? అది నీతిగా వెళ్ళాలి. కానీ ఇక్కడ నీతిగా జరగట్లేదు కదా. ఆయన ఏం చేస్తున్నారు? ఎంతసేపటికి అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, నెక్స్ట్ జనరేషన్కి ఏం చేద్దాం, ఆ తర్వాత జనరేషన్కి ఏం చేద్దామని ఆలోచన. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక కేసీఆర్ని తీసుకున్నా, కేటీఆర్ని తీసుకున్నా, ఒక కవితను తీసుకున్నా, ఒక జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నా, ఒక రాజశేఖర్ రెడ్డిని తీసుకున్నా, ఏం చేశారు? మతాలు, కులాలు, ప్రాంతాలు, విభేదాలు సృష్టించడం, వాళ్ళ రాజకీయ లబ్ధితో ఎలా డబ్బులు సంపాదించాలి అనేది, వేల కోట్లాది రూపాయలు ఎలా మనం వెనకేసుకోవాలి, ఇదే వీళ్ళ పరమావధిగా ఉన్నారు తప్పించి వీళ్ళు రాజకీయంగా ఒక పార్టీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? సేవ ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఏం చేస్తారు? అంటే అధికారం వస్తే చేసేదే ఉంది. ఈ రోజున 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, పార్టీలు పెడుతున్నారు కదా, ఒక ట్రస్ట్ పెట్టండి, పిల్లల్ని చదివించండి, వాళ్ళకి వైద్యం చేయించండి. ఇదిగో మీ ఏరియాలో ఇదిగో బాగా దిక్కుమక్కు లేకుండా ఉన్నారు, వాళ్ళకి కాలనీలు కట్టించివ్వండి. ఎన్ని లేవు? మీరు చెయ్యదలుచుకుంటే రాజకీయాల్లోకే రావాలా? అంటే వస్తే ఇలాంటివి చెయ్యొద్దు అనేది మనం అనేది. మీరు నిజంగానే రాజకీయం చేస్తాను కానీ వస్తే ఎవరైనా ఏం కోరుకుంటాడు? శాంతియుతంగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, కలిసి ఉంటే కలసి సుఖం, ఐకమత్యమే మహాబలం అని మన పెద్దలు చెప్పారు. మరి అది విస్మరించి మీరు ఈ రోజున విషం జిమ్ముతూ ఈ ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకోవాలి? రండి, నిజంగా ఈ రోజున గండిపేట చెరువు గురించి మాట్లాడే ధైర్యం ఎవరికుంది? ఎందుకు మాట్లాడలేపారు? ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు మాట్లాడలేదు? అసలు జగన్ నిలదీసే ధైర్యం ఉందా లేదంటే ఏం చెప్తారు? లోటస్ పాండ్ ముందు కూర్చోమనండి. నిజంగా ధైర్యం లేక ఇవన్నీ వాళ్ళకి ధైర్యం ఉందా లేదంటే నోట్ల కట్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు జీవోలు మార్చలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆక్రమించలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అనమాట అసలు సంబంధం లేనటువంటి ఇష్యూల్లో వెళ్ళలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎవరైతే వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఉన్నారో బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన జీవోలు మార్చాడు, స్థలాలు కబ్జా చేశాడు, ఇంకా ఇలాంటి ఇంకా చాలా చాలా రాబోతున్నాయి. సో అసలు దాడి జరగాల్సింది అక్కడైతే. మీకు గుర్తుంటే బొల్లా బ్రహ్మనాయుడు గురించి చెప్పుకోవాలంటే ఈ మధ్య నేను ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి స్వయంగా మాట్లాడిన మాటలు, ఒక రౌడీ, ఒక దుర్మార్గుడు షరీఫ్. ఆ రోజున మనం చూస్తే 2 యువకులు కత్తులతో పడుచుకొని చనిపోయారు పల్నాడులో. వాళ్ళిద్దరు కూడా ఈయన మనుషులే అని, ఏ గొడవ చేయాలన్నా ఏ అలజడి సృష్టించాలన్నా వీళ్ళే అని. ఎవరు మనుషులు వాళ్ళంటే ఇదిగో బొల్లా బ్రహ్మనాయుడు మనుషులని. అంటే వీళ్ళు కుట్రలు, కుతంత్రాలు, ఈ మద్యము, గంజాయి, ఈ అక్రమంగా భూములు కొట్టేయటం, కోట్లాది రూపాయలు ఆస్తుల్ని ఏ విధంగా మార్పింగ్ చేయాలి, అసలు జీవోలను సైతం ఎలా మార్పించాలి అనేది వీళ్ళు ఇలా చేశారంటే, ఇట్లాంటి వ్యక్తులకు కొమ్ముగాసే ఒక పృథ్వీ, ఒక కవిత, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్, వీళ్ళందరూ కూడా ఏ విధంగా చూడాలి మీరు ఆలోచించుకోండి. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈ రోజున. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా తెలంగాణ మంచి కోరుకునే వాళ్ళైతే, నిజంగానే మేము ప్రాంతీయ విభేదాలు సృష్టించట్లేదు, మేము మంచిగానే ఆలోచిస్తున్నాము, మేము వాళ్ళ స్థాయి ఈ రోజున ప్రొఫెసర్లు అని చెప్పుకుంటూ, జర్నలిస్టులు అని చెప్పుకుంటూ, సీనియర్ మోస్ట్లు కదా. ఇప్పుడు మేము చిన్నవాళ్ళం కావచ్చు, మీరు పెద్దవాళ్ళు కదా. మీ ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? మీ జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోయింది? మీకు అంతా తెలుసు కదా చరిత్ర. తెలిసినప్పుడు మరి ఆ చెరువు ఏంటి, ఈ కోట్ల రూపాయల ఆస్తుల ఈ జిమ్ముక్కులేంటి, మ్యాజిక్లేంటి, ఎవరు చేశారు? మరి అడిగే ధైర్యం
ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడు ఆక్యుపై చేసినటువంటి భూమి అది తెలంగాణ భూమిపుత్రులు కాదా? అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు కబ్జా చేస్తుంది, అది తెలంగాణ భూమిపుత్రులకు సంబంధించిన కాదా? స్క్రిప్ట్ వస్తుంది, స్క్రిప్ట్ లో లేదు. ఎక్కడి నుంచి ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి, ఎవరిస్తున్నారు, ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే జగన్ నాటకంలో వీళ్ళందరూ ఆడుతున్నారు అనేది వాస్తవం. వీళ్ళ రాజకీయ మనుగడ సాగించుకోవటం కోసం దాన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది వాస్తవం. మరి వాస్తవం కాకపోతే ఇది కాదు అని చెప్పమనండి, మరి ఎందుకు దాన్ని క్వశ్చన్ చేయట్లేదు అనేది రావాలి కదా. సో చూద్దామండి, ఖచ్చితంగా మొత్తానికి బొల్ల బ్రహ్మనాయుడు కావచ్చు, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక చాలా అక్రమాస్తులు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. వీటిపైన వీరోచిత పోరాటం కవిత గారు చేస్తారా లేదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రశ్నిస్తారా లేదా, పృథ్వీ అక్కడికి వెళ్ళి ఇష్యూ చేస్తాడా లేదా అని చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.